మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో కొత్తపల్లి గ్రామ శివారులో ఉద్రిక్తత ఏర్పడింది. అటవీ ప్రాంతంలో పట్టుపురుగులు సాగు చేసే రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పట్టుపురుగుల సాగును నాశనం చేస్తారని ఫారెస్ట్ అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అడవిలోకి వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటారని మండిపడుతున్నారు. అడవిలో చెట్లపై ఉన్న పట్టుపురుగులు ధ్వంసం చేస్తారని ఆందోళనకు దిగారు. గ్రామంలో సుమారు 100కు పైగా కుటుంబాలు ఈ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారని వాపోయారు. మీలాంటి మా ఫీల్డ్ మీద చెప్తే మేము తింటాం. ఫీల్డ్ మీద చెప్పినా ఇక్కడ చెప్పినా లేదు, అదే మేము ముచ్చట. రోడ్డుకి తీసుకొచ్చి పంచాయతీ చేసినట్టు అయితే నాడికి ఏం లేదు. పోదాం రండి. ఆడికి లేదు పోవడం సార్, లేదే. అక్కడ మాకు జనాడి కోసం ఒక్కడు కూడా చట్టాన్ని తీయలేదు. జనం కోసం చట్టం రాయాలి కానీ చట్టాలు జనాన్ని నాశనం చేసే చట్టాలు రాయద్దు. తొడుగులేదు వద్దు జీవో. ఇది కావురు కొత్త పేరు. నా పేరు నైతమ్మ కాలి. మా తాత చేసిండు, మా తండ్రి చనిపోయిండు, మా తాత చనిపోయిండు. ఇప్పటికి మేము సులా పట్టుకుంటాను సార్. పట్టుకుంటే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇంత అంగడి చేస్తారు, పట్టనిత్తలేదు. మేము ఇంతవరకు సార్లు అయితే వాళ్ళు గుడ్లిచ్చుడు, మేము పట్టుడు, మా ఆఫీసర్లు సులా అయితే పట్టుకొని ఇన్ని రోజులు అన్నలు ఆల్సోలు మమ్మల్ని బెదిరియలేదు ఫారెస్ట్ వాళ్ళు. కానీ ఇప్పుడు మమ్మల్ని బట్టనిత్తలేదు. ఇక మేము కొంతకాలం కొంత సాపు చేసుకున్నాం. సాపు చేసుకుంటే అన్నారు కదంటే మీకు పట్టు పురుగులు పడతారు కదా, మిమ్మల్ని పట్టనీయం, మీరు భూమి కావాలంటే, లేకుంటే ఈ భూమి మీరు చేసుకుంటే మీకు పట్టు పురుగులు పట్టనీయమంటే మేము ఆ భూమి సాపు చేసింది అలా వదిలిపెట్టి మేము అదే పోనీ అని ఈ పట్టు పురుగులు పట్టుకుంటున్నాం సార్. మా జీవనాధారం ఇది. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి బాగా ఇబ్బందుల పాలు, దులుపుడు, ఈ చేసుడు. మరి పుట్టూరు నుంచి ఉంది మా ఫీల్డ్ అంతా ఇదే. మేము చేసే వృత్తే ఇది. వృత్తి అయితే మరి ఫారెస్ట్ వాళ్ళు మరి మేము ఏం చేయమంటారు మరి, లేకుంటే మాకు జీవనాధారమే ఇదేనా. గుంటే కొట్టుడు, ఈ తిట్టుడు, ఇది వచ్చి దులుపుడు దెబ్బకు ఇది ఏం పని అంటే మీ సార్లు అయితే అక్కడే ఇమ్మంటారు, ఇక్కడే ఇమ్మంటారు, ఏడిపోయినా దీని పరిష్కారం దొరకలేదు. మేము ఇదే వృత్తి విన చేస్తాం. మరి ఇప్పుడు పంట పట్టే సీజన్ వచ్చినా మేము పట్టినా కూడా వాళ్ళు దులుపుకుంటాను, మేము తెస్తాను, మేము పడతాను. మళ్ళీ పట్టినా కొద్ది వాళ్ళు దులుపుతా పోతాను, చేస్తూ పోతాను, మేము ఇట్లనే పడతా పోతాను. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు, బాగా ఇబ్బంది చేస్తున్నారు. మేము గత 60-70 ఏళ్ళ నుంచి మా తాతలు, మా ముత్తాతలు, మా తండ్రుల కాడికే చేసుకొస్తారు. అయితే ఈసారి కొత్తగా ఏదో జీవో వచ్చిందని మా వాళ్ళు వచ్చి ఇక్కడ పంట పట్టుకుంటే ఇట్లా దులిపేయడం, పిల్లలను చచ్చిపోవడం ఇట్లా జరుగుతుంది. మాకు భూములు జాగాలు ఏం లేవు. మా జీవనాధారమే ఇది. వీడికి అత్తనే మాకు ఎంతో 10-20 దొరుకుతాయి అమ్ముకుంటే, వీటితోనే మా బతుకు. అయితే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడవుల నుంచి వెళ్ళగొట్టి ఈ పట్టుకోకుండా అంతా ఏదో చేస్తున్నారు. అంతా మా జీవనాధారం, మా బతుకులు మొత్తం ఇది. మమ్మల్ని ఆగమాగం ఇప్పుడు వెళ్ళగొట్టి ఇదంతా దులిపేసి ఏం లేదు. మాకు ఇదే కావాలని కోరుకుంటాను. భూమి లేదు, జాగలేదు, ఏం లేదు. మాకు ఇదే మధ్య చెట్లు, ఈ పిల్లలు పట్టుకోడు, ఈ కాయలు అమ్ముకోడు, తినుడు. ఇంతకు మించి మాకు గుంటడి భూమి లేదు, జాగలేదు, ఏం లేదు. మాకు ఇదే కావాలని కోరుకుంటున్నాను.